you have to answer the questions of complaints against corruption. This is my question to both state and central governments. ఈ పరిస్థితిని, ఈ అవినీతిని ప్రశ్నించే ఒకే ఒక మెకానిజం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. మీరు టైటిల్ పెట్టుకున్నారు, బ్రహ్మాండమైన టైటిల్ మన విజన్ తెలంగాణకి, ఎంపవర్ తెలంగాణ అని. నేను నిజంగా ఎంపవరింగ్ ఆఫ్ అ కామన్ మ్యాన్ నేను చూస్తున్నాను వాళ్ళ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయిన తర్వాత. అంతకుముందు నేను చూడలేదు. ఏమిటంటే ఎట్లా కనపడుతుంది ఎంపవర్మెంట్ అంటే, ఒక సామాన్యుడు ముతక బట్టలతో మామూలు గుడ్డ సంచిలో ముడతబడ్డ కాగితాలు తీసుకొని వస్తాడు ఆఫీస్కి. నేను ఇట్లా అడిగాను, సార్ నాకు రిజిస్ట్రేషన్ గిఫ్ట్ డీడ్ మా నాయన నాకు రిజిస్టర్ చేసిండు, ఆ గిఫ్ట్ డీడ్ ఎక్కడుందో నేను ఏమన్నాడు, ఒక కాపీ ఏమని అడుగుతారు, సార్ ఇవ్వట్లేదు వీళ్ళు. సెకండ్ పిల్ల వస్తాడు. ఇటు పక్కన మాకు సూట్లు బూట్లు వేసుకుని 4 వస్తారు ఆఫీసులో. అసిస్టెంట్ రిజిస్టారు, సబ్ రిజిస్టారు, ఆ రిజిస్టారు, పిఐఓ, అసిస్టెంట్ పిఓ, 5 మంచిగా సూట్ కేసులు, డబ్బులు కాదు కాగితాలని. వాళ్ళు వస్తారు. వచ్చి కూర్చొని తర్వాత వీడు అడుగుతారు, చూడండి సార్ ఇవ్వలేదంటే వాళ్ళు చెమటలు పట్టుకుంటూ ఆ 4 చెమటలు తుడుచుకుంటూ తీసి, లేదు సార్ ఈ కాగితం మేము ఇవ్వడానికి ప్రయత్నం చేసాము, అది దొరకట్లేదండి అంటాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. రికార్డులను కాపాడే వ్యవస్థ ఈ దేశంలో లేదు కనుక అవినీతి జరుగుతుందని మీకు మనవి చేస్తున్నాను నేను. వెన్ యూ కాంట్ మెయింటైన్ యువర్ ఓన్ రికార్డ్స్, యువర్ ఓన్ డాక్యుమెంట్స్ ఇన్ యువర్ ఓన్ ఆఫీస్, what kind of a right that you are going to offer to the people and how is that you are going to empower the people? This is my question, basic question. వాడు అలా గిఫ్ట్ డీడ్ లేకపోతే వాడు ఏం చేయాలి? వాడు అయితే వాడని నాకు నా దగ్గర ఒక కాపీ ఉందండి, దీన్ని సర్టిఫై చేయండి. వాడు ఎట్లా సర్టిఫై చేస్తాడు? ఒరిజినల్ లేకపోతే ఈ కాంట్ డూ ఇట్. సో అసలు ఏం చేయాలో తెలియని ఒక గందరగోళ పరిస్థితి మీ ఢిల్లీ అడుగుతూ ఉంటాడు. దట్ ఈస్ ది రియల్ ఎంపవర్మెంట్. ఒక ప్రశ్న వేస్తే ఈ ప్రశ్న ఉపసంహరించుకుని ఆయన దీనివల్ల మాకు ఇబ్బంది అవుతుంది, మా కొంప ముడిగిపోతుంది అని వాళ్ళ ఇంటికి అంబాసిడర్ కార్, తెల్ల అంబాసిడర్ కార్లో ప్రభుత్వ అధికారులు పరిగెత్తుతున్నారు ఇవాళ బికాస్ ఆఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. కానీ మనం ఏమనుకుంటున్నాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఈస్ ఎ న్యూసెన్స్, దీన్ని చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు, హరాస్ చేయడానికి వాడుకుంటున్నారు అని అంటున్నారు. కొంతవరకు నిజం ఈ విమర్శ, నేను చాలా పూర్తిగా కొట్టిపారేయడంలే. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువ వాడుకుంటున్నారు. 2 రకాలుగా జరుగుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఆర్టీఐ వాడుకుంటున్నారు, నెంబర్ 1. నెంబర్ 2, గ్రీవెన్సెస్ రిడ్రెసల్ కోసం ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి మరో మార్గం లేక ఆర్టీఐని ఆశ్రయిస్తున్నారు, ఆర్టీఐలో ఆస్కారం లేకపోయినా. ఈ 2 మీరు సద్వినియోగం అనుకుంటారా, దుర్వినియోగం అనుకుంటారా, మీకు వదిలేస్తాను. ఎందుకంటే ఒక ఉద్యోగి తనకు అన్యాయం జరిగిందని, పక్క ఉద్యోగి తనను అన్యాయం చేశాడని చెప్పుకోవడానికి మీకు ఒక వ్యవస్థ లేనప్పుడు వాడు ఆర్టీఐని ఆశ్రయిస్తున్నాడు. అట్లాగే నా సమస్య పరిష్కారానికి మీ దగ్గర ఏ వ్యవస్థ, ఏ అవకాశం లేనప్పుడు నా సమస్యను ఎవరు చూస్తారని ఢిల్లీ అడగడానికి వాడు ఆర్టీఐని వాడుకుంటాడు. నేను ఫలానా రోజున ఒక లెటర్ రాసిన, మీ దాని మీద ఏం చేసిందో చెప్పండి అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఇంకొకటి, మామూలు చిన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అవినీతిని స్పష్టంగా నిలదీసి అడిగే అవకాశం కేవలం ఆర్టీఐ కింద ఉన్నది. మీరు ఆర్టీఐని రక్షిస్తే అవినీతి వ్యతిరేక పోరాటాన్ని నిర్వహించిన వాళ్ళు అవుతారు. ఆర్టీఐని బతకనియండి, ఆర్టీఐని న్యూసెన్స్ అని దాన్ని తీసేయకండి, దాని గొంతులు నరక్కండి, దాని వేళ్ళు నరక్కండి. దిస్ ఇస్ మై అపీల్ టు బోత్ ది గవర్నమెంట్స్. ప్రజలు కూడా దీన్ని రక్షించుకోవాలి. ఈ ఆర్టీఐ మీద అటాక్ చేస్తున్నారు ఎవరెవరు తెలిసినా, పేర్లు చెప్తే దారుణంగా ఉంటుంది. సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా దీన్ని వెంటబడ్డాయి. ఇది ఎందుకు మనకు న్యూసెన్స్ అని అనుకుంటున్నారు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ఐఎమ్ మోస్ట్ సర్ప్రైజ్డ్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా says that I am not amenable to Right to Information Act. Most surprising thing. When you are a public authority, when you are a lawyer for the entire government of India, entire people of India, how is that you are not a public authority and how is that you cannot answer the questions raised by people? రాజకీయ పార్టీలు ఎందుకు తమంత తాము ముందుకు వచ్చి సమాచార వ్యవస్థలో, సమాచార హక్కును అమలు చేసే వ్యవస్థలో ఒక మెకానిజం ఎందుకు క్రియేట్ చేసుకోరు? మీరు ఒక్కొక్క ఎమ్మెల్యే 5 సంవత్సరాల పాటు నెలకు 1,00,000-2 లక్షల రూపాయలు ప్రభుత్వ డబ్బు తీసుకుంటున్నప్పుడు ఆ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్సీ, ఆ ఎంపీ తమ చేస్తున్న ఖర్చుకు సంబంధించిన జవాబుదారీతనాన్ని ఒప్పుకోవడానికి, ఆర్టీఐ కింద జవాబులు చెప్పడానికి ఒక పిఐఓని ఎందుకు అపాయింట్ చేయడం నేను అడుగుతున్నాను. వై షుడ్ CAC say that you are a public authority and you will fall into the category of public authority for the purpose of Right to Information Act అని నేను ఎందుకు చెప్పాలి? Why not you come forward to do it? These are the questions. And if you are amenable to transparency, if you believe that people will question you and you are answerable to those questions, you will really empower the people. And without empowering people with the power of questioning, with the power of knowing, with the power of asking for information, how is that you visualize the vision that you are visualizing today? How do you realize the vision that you are visualizing today is my question. So నేను మీ అందరికీ మనవి చేసేది, ఈ విజన్ తెలంగాణ అసోసియేషన్కి, ఆ విజన్తో నేను అసోసియేట్ ఉన్నాను కనుక మీ అందరికీ చెప్పేది ఏంటంటే, కైండ్లీ కమ్ ఫార్వర్డ్ and protect 2 systems, create 2 systems and protect 2 systems. 1, the quick dispute resolution mechanism. 2,
the transparency through Right Information Act. This is my request to you, and this is the crux of governance. This is what can facilitate good governance. మనకు గవర్నెన్స్ గుడ్ గవర్నెన్స్ కాదు, గవర్నెన్సే లేదు. సో వెదర్ వీ హ్యావ్ గవర్నెన్స్, వెదర్ వీ హ్యావ్ గుడ్ గవర్నెన్స్, వెదర్ వీ కెన్ క్వశ్చన్ బ్యాక్ గవర్నెన్స్, వెదర్ వీ లైక్ పీపుల్ టు ఆస్క్ us అనే దృక్పథం మీద ఆధారపడి మన దృష్టికోణం ఉంటుంది. ఈ దృష్టికోణమే విజన్. ఈ దార్శనికత కావాలంటే ఈ రెండు ప్రధానమైన అంశాలను మీకు మనవి చేస్తూ, మిగతా సమస్యలు ఎన్నున్నప్పటికీ నేను రెండింటికి పరిమితమైన మీరు చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ విజన్కి సంబంధించిన డాక్యుమెంట్ నేను నాకు తోచిన రీతిలో తయారు చేసి మీకు ఇస్తాను. ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వం ఎన్ని కేసులలో లిటిగెంట్గా ఉన్నదో గమనించి గుర్తించి వాటిని తొలగించే పని చేయాలి మొట్టమొదటి చేసి. అప్పుడు చేస్తే తర్వాత బెంచెస్ ఏర్పాటు చేయాలి, కోర్టులు పెంచాలి. చేస్తే ఈ క్విక్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సాధ్యమవుతుంది. మీరు కనుక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తోడు విజిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ యాక్ట్, పబ్లిక్ రికార్డ్స్ యాక్ట్ని కనుక లోకాయుక్త లాంటి వ్యవస్థను కనుక మీరు బతికిస్తే అవినీతిని ప్రశ్నించే అవకాశం వస్తుంది. అవినీతి లేని రాజ్యాన్ని, త్వరగా సమస్యలను పరిష్కారాలు చేయగలిగిన రాజ్యాన్ని మీరు సృష్టిస్తే సుపరిపాలన, స్వపరిపాలన సాధ్యమవుతుంది. తెలంగాణ ఒక స్వపరిపాలన పోరాటం. స్వపరిపాలన ఈ రెండు లేకపోతే రాదు. కనుక తెలంగాణ జియోగ్రఫికల్గా మీరు డివైడ్ చేసినప్పటికీ ఈ రెండు వ్యవస్థల ద్వారా స్వపరిపాలన సాధించడం కోసం, స్వరాజ్యం సాధించడం కోసం, సురాజ్యం సాధించడం కోసం, మంచి పరిపాలనకు సంబంధించి పౌరులను సమాయత్తం చేయడం కోసం మీరు కృషి చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.